నీ భార్య పిల్లలతోటి నువ్వు ఎంజాయ్ చేయంటే ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తాం. అది సంతోషకరమైన మాట. అర్థమవుతుందా? లేదా ఇంకేదో నీ దగ్గర ఉన్న ఆ సీడ్ ఇవ్వు అంటే అది కూడా సంతోషం అనిపిస్తది. కానీ దేవుడు ఇక్కడ అబ్రహాంతో ఏం చెప్తున్నాడంటే, నీకు ఒక్కగానొక్క కుమారుడైన ఆ నువ్వు కనినటువంటి నీ కుమారుడైనటువంటి ఇస్సాకుని నువ్వు బలి అర్పించడానికి నేను నీకు చూపెట్టే ఆ కొండ దగ్గరకు వెళ్ళు అని దేవుడు అబ్రహాంతో చెప్పినప్పుడు, ఒక గుడ్ న్యూస్ చెప్పినప్పుడు ఎట్లా ఫీల్ అవుతామో, దేవుడు ఇచ్చినప్పుడు సంతోషపడ్డాడు. దేవుడు నీకు కుమారుడు కలుగుతాడు అని 75 years 70 సంవత్సరాలు చెప్పినప్పుడు అప్పుడు సంతోషపడ్డాడు. తర్వాత ఆయన యొక్క దూతలు ఏంజల్స్ వచ్చి అబ్రహాము పెట్టేటువంటి ఫుడ్ ని తీసుకొని వాళ్ళు సంతోషపడ్డప్పుడు ఇప్పుడు అబ్రహాం సంతోషించాడు. ఇస్సాకు పుట్టే టైం వచ్చింది. ఇస్సాకు పుట్టినప్పుడు కూడా సంతోషించాడు. అయితే ఇప్పుడు అబ్రహాం తోటి దేవుడు ఏమంటున్నాడంటే, నీకు నేను ఇచ్చిన ఒక్కగానొక కుమారుడు, నీకు ముసలితనంలో ఇచ్చిన ఒక్క కుమారుణ్ణి నువ్వు నాకు బలిగా ఇవ్వమన్నప్పుడు నేను స్పిరిట్ తోటి నేను కనెక్ట్ అయి చెప్తున్నా. సేమ్ దేవుని యొక్క మాటను ఏ విధంగా అంతకంటే ముందు అబ్రహాము ఒబీడియంట్ తోటి తీసుకున్నాడు మాటను, ఇక్కడ కూడా అదే విధంగా తీసుకున్నాడు అబ్రహాం. అక్కడ కూడా సేమ్ అదే విధంగా అదే ఫెయిత్ తోటి దేవుడు చెప్పిన మాటను సింపుల్ గా తీసుకొని స్టార్ట్ అయ్యాడు. దేవుడు చెప్పిన మాటను, ఆ వాగ్దానాన్ని, దేవుడు చెప్పిన అబ్రహాంతో చెప్పిన మాటను నీ కుమారుని ఇవ్వాలి అని దేవుడు చెప్పినప్పుడు ఆ మాటను నిజంగా ముందుగానే దేవుడు చెప్పాడు. చెప్పినప్పుడు దాన్ని తీసుకొని ఆయన కొడుకుని పట్టుకొని బయలుదేరాడు అబ్రహాం. నా బిడ్డారా, నిజంగా ఆ ప్లేస్ లో ఒక ఫాదర్ గా నువ్వు గనక ఆ ప్లేస్ లో నిలబడితే, నువ్వు గనక ఉంటే నిజంగా ఎట్లాంటి ఫీలింగ్ ఉంటది. కానీ అబ్రహాం నిజంగా దేవుడు చెప్పిన దానికి అసలు 0% కూడా ఆగలేదు. నా పిల్లలు అది గుడ్ బ్యాడ్ అది తర్వాత సంగతి, దాన్ని ఎన్నిక చేయలేదు. దాని చెప్పిన వాగ్దానం చేసింది. నేను సేవించే నా దేవుడు నాతో మాట్లాడింది, నాకు చెప్పింది, నాకు ఇన్స్ట్రక్ట్ చేసింది. నా నేను నేను ఇన్ని ఇయర్స్ వెంబడించే నా దేవుడైన యెహోవా కనుక ఆయన నోట్లోంచి ఏది వచ్చినా నేను దాన్ని తీసుకుంటా. నా బిడ్డారా, సమ్ టైమ్స్ మన లైఫ్ లో అన్ని గుడ్ న్యూస్లే కాదు, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా వస్తాయి. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా వస్తాయి. వాటిలో నువ్వు కరెక్ట్ గా నువ్వు గైడ్ చేయబడి ఒబీడియంట్ గా ఉంటే దేవుడు నీ జీవితాన్నిగా అవతల ఒడ్డుకు తీసుకువెళ్ళి నీ లైఫ్ ని ఎట్లా మార్చేస్తాడు. ఒక అద్భుతం జరిగితేనే ఇది దేవుడు కాదు, కొన్నిసార్లు టఫ్ పొజిషన్ లో కూడా దేవుడు సైలెంట్ అయిపోతాడు. ఆ టైంలో నిజంగా నేను చెప్తున్నా, ఎవరి ద్వారా కూడా నీకు తెలియకపోవచ్చు. కానీ గుర్తుపెట్టుకోండి, ఆ సైలెంట్ డేస్ లో కూడా నువ్వు అట్లనే దేవుడిని కనుక నమ్మితే, దేవుడు అదే విధంగా నువ్వు బిలీవ్ చేయగలిగితే, అట్లనే దేవుడు నాకు అప్పుడు అద్భుతం చేసింది, ఇప్పుడు కూడా నాకు మేలుగా మార్చడానికి, అప్పుడెప్పుడు దేవుడు నన్ను రక్షించాడు, ఇప్పుడు కూడా ఈ వచ్చిన కష్టం నాకు మేలుగా మారడానికే. నువ్వు అంత డీప్ ఫెయిత్ తోటి ఉంటే నిజంగా నిన్ను నేను అప్రిషియేట్ చేస్తాను. నిజంగా నేను దేవుని విషయంలో నేను అప్రిషియేట్ చేస్తాను. అర్థమవుతుందా? ఒక్క మాట కూడా నా నోటి నుంచి చెడ్డ మాట రావద్దు అని దావీదు పదే బిడ్డారా, ఎందుకో తెలుసా, వర్డ్ అనేది బయటకు వచ్చిందంటే అయిపోయినట్లే. ఆ మాటకి నువ్వు బానిస అయిపోయినట్లే. గుర్తుపెట్టుకో, నువ్వు దేనికి బానిస అవుతావో అదే నిన్ను పడుతుంది, అదే నిన్ను రూల్ చేస్తుంది. నువ్వు దేనికి బానిసగా మారుతావో, నీ అనారోగ్యాన్ని నువ్వు పదే మాట్లాడుతుంటే దానికి నువ్వు బానిస అయిపోయినట్లే. నీ పావర్టీని నువ్వు మాట్లాడుతుంటే దానికి నువ్వు హ్యాంగ్ అయిపోయినట్లే. అది రియాలిటీ కాదు, అది ట్రూత్ కాదు. అందుకనే అబ్రహాము దేవుణ్ణి ఎట్లా చూశాడంటే, కావాల్సినటువంటి బలికి కావాల్సిన దాన్ని దేవుడే చూసుకుంటాడు. అంటే దేవుణ్ణి చూడండి, దేవుడు మాట్లాడే దాన్ని అబ్రహాము ఎట్లా తీసుకున్నాడు. నిజంగా అబ్రహాము ఫస్ట్ మ్యాన్ అని చెప్పాలి. ఎట్లా ఫెయిత్ అనేది అసలు అబ్రహాం నుంచి స్టార్ట్ అయింది, గివింగ్ అనేది అబ్రహాం నుంచి స్టార్ట్ అయింది. అసలు దేవుణ్ణి ఎట్లా ప్రేమించాలనేది అబ్రహాం నుంచే స్టార్ట్ అయింది. అర్థమవుతుందా? ఎంత టఫ్ లో కూడా దేవుణ్ణి వదిలిపెట్టకుండా ఎట్లా పరిగెత్తాలో అది అబ్రహాంలో నుంచే స్టార్ట్ అయింది. నా బిడ్డలారా గమనించండి. ఇంకా ఆదామన్న దేవుడు అవ్వ చెప్పిన దాన్ని ఫ్రూట్ తిన్నాడు. కానీ అబ్రహాము గుర్తుపెట్టుకోండి, ఎక్కడా కూడా దేవుణ్ణి మాత్రం ఫస్ట్ ప్లేస్ లో ఉంచకుండా ఎక్కడా లేడు.
దేవుని ప్రేమించడమే కాదు, దేవుడు చెప్పిన ఆ మాటలను కూడా మనము విధేయతో వాటిని యాక్సెప్ట్ చేయాలి. విధేయతో మనం స్వీకరిస్తే అప్పుడు నీకు దేవుడు అంటే, నువ్వు దేవుణ్ణి ఇష్టపడడం, ప్రేమిస్తున్నా, ఇవన్నీ మాటలు చెప్తా చూడు, ఇవన్నీ క్రియలు అన్నట్టు. ఇవన్నీ విధేయత చూపెట్టడం అంటే దేవుడు అంటే ఇష్టం అది కాదు, ఆయన ఆజ్ఞను గైకొనాలి. ఆయన చెప్పిన మాటను మనము చెయ్యాలి. చేసినప్పుడే ఆయన విధేయతలో నువ్వు ఉన్నట్లు, ఆయనను నువ్వు ప్రేమించినట్లు. ఇవన్నీ తీసుకొని వెళ్ళి బలిపీఠాన్ని తయారు చేసి, అక్కడ కట్టెలను అన్నిటినీ తయారు చేసి, కొడుకును కూడా తీసుకొని వెళ్ళి, ఆ బిడ్డలారా నిజంగా అబ్రహాము ఎక్కడా కూడా వెనకడుగు వెయ్యకుండా, ఎక్కడా కూడా ఇంకొక ఆప్షన్ అనేది వెతకకుండా ఫెయిత్ మీదనే డిపెండ్ అయి ఉన్నాడు. ఫెయిత్ మీదనే డిపెండ్ అయి ఉన్నాడు. నీ శాలరీని నేను ఏ శ్రమలో బ్లెస్ చేస్తున్నా నా బిడ్డలారా, నేను స్పిరిట్ లో చూస్తున్నా. మీ యొక్క టైస్ ఎంతమంది అయితే నా చేతులకు వచ్చాయో, నేను దేవుని యొక్క ఆత్మలో నేను చూస్తున్నా. ఇవన్నీ దేవుని యొక్క బలిపీఠం మీద, దేవుని యొక్క బలిపీఠం మీద, ఆ యొక్క హతసాక్షులు ఉన్నటువంటి ప్రదేశంలో, నీ యొక్క ఆ 10% నీ టైస్ అంత ప్రొటెక్ట్ చేయబడి ఉన్నాయి. నా బిడ్డలారా, నేను మాట్లాడుతున్నా, నేను ఒక న్యాచురల్ గా నేను మాట్లాడట్లేదు, కానీ నేను దేవుని యొక్క ఆత్మతోటి నేను కనెక్ట్ అయి మాట్లాడుతున్నా. నీ యొక్క 10% ని నువ్వు నెగ్లెక్ట్ చెయ్యకు. నీ 10% ని నువ్వు నెగ్లెక్ట్ చేయకు. 90% 10% నువ్వు దొంగిలిస్తే 90% అపవాది దొంగిలిస్తాడు. గుర్తుపెట్టుకో, 90% అపవాది దొంగిలిస్తాడు. నువ్వు 10% గనక దొంగిలిస్తే, నువ్వు 10% గనక 10% గనక నువ్వు తింటే, మిగతా 90% ని అపవాది రెడీగా ఉంటాడు. గుర్తుపెట్టుకోండి, ఇది 10% అనేది దేవుని యొక్క స్పిరిట్ ద్వారా, దేవుని యొక్క ఆత్మ ద్వారా ఫస్ట్ బార్న్. అది విధేయత చూపెట్టడం, అది నువ్వు దేవుణ్ణి ప్రేమించడం, అది నువ్వు దేవుని మాటకు ఒబే అవ్వడం. అప్పుడు మిగతా నీకు ఎంత ఉన్నాయో ఆ మనీని అంతా దేవుడు మల్టిప్లై చేస్తాడు, దాన్ని ప్రొటెక్ట్ చేస్తాడు. అది నీకు హెల్ప్ఫుల్ గా ఉంటది, బ్లెస్సింగ్ గా ఉంటది, అద్భుతాలు నీ జీవితంలో కనెక్ట్ అయ్యేటట్లు చేస్తుంది, నిన్ను ఐశ్వర్యవంతుడి యొక్క లిస్ట్ వరకు తీసుకొని వెళ్తాయి. యెహోవా నామములో నేను డిక్లేర్ చేస్తున్నా, అదే దేవుడు నా బిడ్డలారా అబ్రహాం తోటి చెప్పినట్లుగా నా బిడ్డలారా, చెప్పినట్లుగా అబ్రహాము చేసినట్లుగా నేను కరెక్ట్ గా అదే ట్రాక్ లోకి నేను తీసుకుని వెళ్తున్నా. దేవుడి నోట్లోంచి, అంటే ప్రవక్తల నోట్లోంచి ఏ మాట వస్తే అది నువ్వు చేయుటయే విధేయత చూపెట్టడం, అది చేయుటయే నువ్వు విధేయత చూపించడం. అప్పుడే నీ లైఫ్ అన్నది వాక్యానుసారంగా కరెక్ట్ గా మారిపోతుంది. అప్పుడే అద్భుతాలు నీ జీవితంలో రిలీజ్ అవుతాయి. టఫ్ ప్లేస్ లో నువ్వు ఉన్నా కూడా సురక్షితంగా ఉంటావు. అర్థమవుతుందా? ఎంత బ్యాడ్ న్యూస్ బయట వినబడుతున్నా నువ్వు సురక్షితంగా నిలబడతావు. ఎందుకంటే ఆయన రెక్కల కింద నువ్వు కవర్ చేయబడి ఉన్నావు. దేవుడు అబ్రహాం అక్కడ వరకు తీసుకుని వెళ్ళిన తర్వాత చెప్పలేదు అబ్రహాం యాక్చువల్ గా. అబ్రహాము కొడుకు కనుక బలి ఇస్తే అదే న్యూ టెస్టిమెంట్ కి, కొత్త నిబంధనకి అది ఒక రిజెంబుల్ గా ఉన్నది. దేవుని ఒక బిడ్డలారా, ఒకవేళ ఆ కొడుకుని కనుక ఇస్తే కడపటి మరలా కొత్త నిబంధనలో రావాల్సినటువంటి ఆ మరొక ఆ అబ్రహాము యొక్క కుమారుడు రావాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ రక్త మాంసాలతోటి హెవెన్ అనేది ఎప్పుడు కూడా ఓపెన్ కాదు. అందుకనే దేవుడు అక్కడ అబ్రహాం యొక్క ఫెయిత్ ను టెస్ట్ చేసి, అందుకనే అబ్రహాము నేను ఒక టెస్ట్ పెడుతున్నా, నువ్వు గనక అందులో నెగ్గితే నేషన్స్ మొత్తానికి నేను నీకు అనుగ్రహిస్తాను, నేషన్స్ అన్ని కూడా నీకు బౌడన్ అయ్యేటట్లు చేస్తా, నేషన్సే నీ లోపల నుంచి వచ్చేటట్లు నేను చేస్తా. అబ్రహాంకి నిజంగా దేవుడు చెప్పింది 100 కాదు, 200 కాదు, అసలు దేవుడు ఏది చెప్పాడు అది చేయడానికి వెనకాడలేదు. నువ్వు ఏదో వాక్యాన్ని చదువుతున్నావంటే అబ్రహాము అని కాదు, ఆయన ఎట్లా ఫెయిత్ తో ఎట్లా నిలబడ్డాడు. కనబడకపోయినా అద్భుతం జరగనట్లు, కనబడకపోయినా దేవుని యొక్క ఫెయిత్ లో ఎట్లా స్టాండ్ అయ్యాడు. అందుకే
అబ్రహాము యొక్క ఫెయిత్ ను టెస్ట్ చేయడానికి దేవుడు శోధించాడు. అంతకు మించి ఆయన కొడుకుని తీసుకోవాలనే ఉద్దేశం కాదు. అంతకు మించి ఆయన కొడుకుని తీసుకోవాలనే ఉద్దేశం కాదు. అర్థమైందా? అందుకనే అక్కడ దేవుడు అక్కడ ఇస్సాకును బలిపడానికి వెళ్ళిన తర్వాత ఇక చంపడానికి కూడా వెనకాడలేదు. దేవుని కోసం దేవుడు అంత పిచ్చిగా ఇష్టపడ్డాడు, ఇంత పిచ్చిగా దేవుని వెంబడించాడు. అందుకే దేవుడు అడిగింది అన్న కొడుకైనా కూడా దేవుని మాటను మాత్రం లక్ష్యం చేయలేదు, దేవుని మాటను మాత్రం పక్కన పెట్టలేదు. అందుకే వెంటనే ఇస్సాకుకు బదులుగా న్యూ టెస్టిమెంట్ లో దేవుని యొక్క రిజంబుల్ అయిన ఆ గొర్రె పిల్ల అనేది, ఆ పొట్టేలు అనేది తన దేవుడు పడేటట్లు చేశాడు. అతను అబ్రహాము గట్టిగా షౌట్ చేసి చెప్తున్నాడు, యెహోవా ఈరే జీవితాన్ని చూసేవాడు, యెహోవా ఈరే, యెహోవా ఈరే, యెహోవా ఈరే. నా బిడ్డలారా, నీ ప్రాబ్లం లో నిన్ను చూస్తాడు, నీ టెన్షన్ లో చూస్తాడు, నీ ల్యాక్ లో చూస్తాడు, నీ ప్రాబ్లం అనేది ఆ హై ప్లేస్ లో పీక్ స్టేజ్ లో ఉన్నదనే విషయం అనేది ఆయన చూస్తాడు. నీవు ఎట్లా ఏ ప్లేస్ లో ఎట్లా ఉన్నావో అవన్నీ ఆయన చూస్తాడు. అందుకే నువ్వు గట్టిగా షౌట్ చేసావు, యెహోవా ఈరే, యెహోవా ఈరే, దేవుడే అన్నిటినీ చూసుకొనును.